నోయల్ రిషితా నెల్లూరు హీరో హీరోయిన్లుగా వేణుమాధవ్ నిర్మిస్తున్న రామ్ ప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న మూవీ బహిర్భూమి. అయితే ప్రస్తుతం ఆ టీం మనతో ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సినిమాలు చేయడం జరిగింది. ఇదే బహిర్భూమి కూడా. ఏ తమ్ముడు ఏంటంటే ఇదే మాదిరిగా సినిమా చూడాలి. మీరు అందరూ పోయి సినిమా చూస్తేనే మేము ఇంకా ముందుకెళ్తాం. మీరందరూ చూడాల్సినటువంటి ప్రక్రియ బహిర్భూమి వచ్చే నెల 4వ తేదీ రిలీజ్ అవుతా ఉంది. మీరందరూ కూడా చూసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బహిర్భూమి సభ్యులకు ఆహ్వానం పలుకుతారని వెళ్ళొషనక వెళ్ళొష చెల్లి వెళ్ళొష. బహిర్భూమి. నోయల్ రిషితా నెల్లూరు హీరో హీరోయిన్లుగా వేణుమాధవ్ నిర్మిస్తున్న రామ్ ప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న మూవీ బహిర్భూమి. అయితే ప్రస్తుతం ఆ టీం మనతో ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ మనం హీరోయిన్ గారితో స్టార్ట్ చేద్దాం. చెప్పండి రిషితా గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ మీ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? నాకు అంటే స్టోరీ నేను ముందే విన్నానండి. యాక్చువల్లీ నాకు స్టోరీ చెప్పలేదు, నేనే చదివాను తీసుకొని. రామ్ ప్రసాద్ గారు నాకు ముందే తెలుసు. అలా స్టోరీ డిస్కషన్ మా మధ్యలోనే జరిగింది. ఎలా అనిపిస్తుందండి? అంటే ప్రమోషన్స్లో బిజీగా తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? స్ట్రెయిన్ అయిపోతున్నారా లేదా యాక్టివ్గా, అంటే మూవీ రిలీజ్ అవుతున్న ఎంతూజియాజం ఉంటుంది కదా, ఆ ఇదిలో ఉన్నారా? ఎలా ఉన్నారు? అంటే అన్నీ కలగలిపి ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా చేయడం. మన మెయిన్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. నోయల్ గారితో చేయడం, అండ్ చిత్రం శ్రీను గారు, ఫనీ గారు, సునీల్ గారు, జయవాహిని గారు, ఇంకా క్రూ చాలామంది ఉన్నారు. మన నెల్లూరులో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్స్ మురళీకృష్ణారెడ్డి గారు అండ్ కిరణ్ గారు ఇందులో యాక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎన్నో మూవీ అండి మీకు? యాక్చువల్లీ ఇంతకుముందు 2 మూవీస్ రిలీజ్ అయినాయండి పోయిన మంత్. ఇప్పుడు ఇది 3rd మూవీ రిలీజ్ అవబోతుంది. ఇంకా ఒక 4 మూవీస్ రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. నోయల్ గారితో ఎలా ఉందండి బాండింగ్, అంటే మీరు చేసేటప్పుడు? చాలా అండి. అంటే నోయల్ గారితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తను నోయల్ అంటే అందరికి తెలుసు, చాలామందికి ఇప్పుడు నేనంటే తెలీదు. ఎందుకంటే అంతా నేను ఇంకా తెచ్చుకోలేదు పేరు. ఇంకా మీదట గుర్తుపడతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పక్కన నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన చాలా సపోర్ట్ చేశారు మూవీలో మాకు. ఇది మా సొంత ఊర్లో జరిగిందనమాట షూటింగ్ అంతా. అంటే ఆయన ఒక హీరో లాగా బిహేవ్ చేయకుండా, అంటే నేను హీరోని కదా అనే బిల్డప్ అలా ఎక్కడా లేకుండా చాలా నార్మల్ పర్సన్గా వర్క్ చేయడం, అందరితో కలిసి వర్క్ చేయడం జరిగింది. రామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాము. చెప్పండి రామ్ ప్రసాద్ గారు, అంటే ఆల్మోస్ట్ మీరు డిఓపి దగ్గర నుంచి కానీ మెయిన్ రోల్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా నెల్లూరుకి రిలేటెడ్, ఆ హీరోయిన్ గారు కానీ అందరు కూడా. అంటే ఏం సార్ స్పెషల్గా, ఒకవేళ మీరు ఇదే క్రూని అక్కడ హైదరాబాద్లో తీసుంటే మీకు చాలా తక్కువకి అయిపోయేది అనుకుంటాను నాకు తెలిసి మూవీ. కానీ మీరు నెల్లూరుకు వచ్చి 21 డేస్లోనా 22 డేస్లోనా? 21 డేస్లో పూర్తి చేశారు. దీనికి స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు నెల్లూరు ఆర్టిస్ట్లో తీయడం అంటే నేను షూటింగ్ అంతా కూడా నెల్లూరులోనే జరిగిందండి. లోకల్గా ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళందరినీ, అదే యాక్చువల్గా నేను ఇక్కడే సినిమాలు అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడము, కో డైరెక్టర్గా చేయడము అంతా నా జర్నీ అంతా ఇక్కడే గడిచింది. అందువల్ల ఏంటంటే ఎవరైతే టాలెంటెడ్ ఈ క్యారెక్టర్కి వీళ్ళు సెట్ అవుతారు అంటే వాళ్ళని పిక్ చేసుకోవడం జరిగింది నెల్లూరు నుంచి. అంటే ఇది అంటే నోయల్ గారు వెల్ నోటీస్డ్ అండి. అలాగా చిత్రం శ్రీను గారు, అలాగా సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తూ మంచిగా యాక్ట్ చేశారు మన నెల్లూరులో టీము. రైట్. కథ నేపథ్యం జస్ట్ బ్రీఫ్ కొంచెం లైట్గా చెప్పరా? అంటే మూవీ చూసే ముందు ఒక ఉత్సుకత క్రియేట్ చేసేందుకు జస్ట్ ఒక లైన్ చెప్పండి మూవీ. యాక్చువల్గా ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అండి. అంటే లవ్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ అండి. మీది ఎక్కడ కూడా ఈ టైంలో మిమ్మల్ని హోల్డ్ చేయరండి ఎక్కడ కూడా. స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్టింగ్ అవుతా నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీతోనే ఉంటారు మీరు. ఓకే, అసలు ఈ కథ ఎలా వచ్చిందండి మీ మైండ్లో? అంటే ఈ కథ అయితే బాగుంటుంది, అసలు దీని ఫస్ట్ ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది? యాక్చువల్గా నేను మూవీస్ అన్నీ బాగా ఫాలో అవుతూ ఉంటానండి. అంటే నెక్స్ట్ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తున్న టైంలో
మన అక్షయ్ కుమార్ గారిది టాయిలెట్ ఒకటి, ప్యాడ్ మ్యాన్ అంటే ఇలాంటి సినిమాలు వినూత్నంగా వచ్చాయి. వినూత్నంగా వచ్చినప్పుడు ప్రజలు ఆదరించారు. ఆ సినిమాలో ఓకే ఇది మంచి సినిమా అని టైటిల్తో సంబంధం లేకుండా యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగా కాన్సెప్ట్ కూడా మనకు కొత్తగా ఉండాలా అనే ఉద్దేశంతోనే బహిర్భూమి అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఇది కథకి చాలా యాప్ట్ అండి. అది మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ అక్టోబర్ 4 రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. రైట్, మీరు టైటిల్ విషయం చెప్పినప్పుడు బాగా గుర్తొచ్చింది. బహిర్భూమి అంటే సాధారణంగా మేము ఇక్కడ అనుకునేది అంటే ఒక చెంపు పట్టుకొని వెళ్తూ ఉంటారు, దాన్ని బహిర్భూమి అంటారు. మరి అటువంటి ఒక టైటిల్ని ఒక స్టార్ హీరో అంటే నోయల్ వెల్ నోటెడ్ మంచి ఆర్టిస్ట్, ఒక హీరో అతను, మరి అటువంటి వ్యక్తికి చెప్పినప్పుడు మీరు అసలు మీకు చెప్పాలని ఎలా అనిపించింది, ఆయనకే చెప్పాలని ఎందుకు అనిపించింది, చెప్పేటప్పుడు నోయల్ రియాక్షన్ ఏంటి అసలు? యాక్చువల్గా నేను బహిర్భూమి అని తర్వాత యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఆలోచనతో నేను బహిర్భూమి అనే టైటిల్ వర్కింగ్ టైటిల్గా పెట్టుకున్నాను అండి. పెట్టుకుని నోయల్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరు కథ చెప్పడం జరిగింది. ముందే చెప్పాను నేను, యాక్చువల్గా ఇది వర్కింగ్ టైటిల్ అండి. మనం అంటే ఆడియన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మనం కూర్చొని అందరు కలిసి టీమ్గా తీసుకుందామని ఉద్దేశంతో దాన్ని హోల్డ్ చేయడం జరిగింది. బట్ ఒకసారి మూవీ చూసిన తర్వాత ఇది యాప్ట్ టైటిల్, ఆడియన్స్ అంటే మంచి సినిమా అయితే ఖచ్చితంగా ఆదరిస్తారు. టైటిల్ దానికి యాప్ట్ అయినప్పుడు చూసిన తర్వాత అది ఆడియన్స్ అప్లాస్ని బట్టి మూవీ రన్ అవుతుంది. ఖచ్చితంగా ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేస్తారు ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. రైట్, టైటిల్ని బట్టి కథ రాశారా, కథను బట్టి టైటిల్ రాశారా, టైటిల్ పెట్టారా? యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ అండి ఇది. ఆ బహిర్భూమిలో జరిగే ఇన్సిడెంట్ నుంచి కథ పుట్టింది. అందువల్ల బహిర్భూమి అని పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, రైట్. మన జూనియర్ జగన్ గారి ఎలా అండి? జగన్ గారు ఉన్నారా ఈ సినిమాలో? ఏ సినిమాలో ఉన్నారండి జగన్ గారు? ఏ సినిమాలో కూడా ఎక్కడ కనిపించరు. జస్ట్ ఆయన ఎక్కడ వాడాలో అక్కడ మాత్రమే వాడతాం. అయితే సునీల్ గారు ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ మీకు? ఇది ఎన్నో మూవీ అండి? ఇది నాకు ఒక 45 పిక్చర్ 46. ఎస్, గతంలో చేసిన మూవీస్ అన్ని కూడా అంటే తెర మీదకి వచ్చి ఉన్నాయి. తెర మీదకి వచ్చినాయి. అంటే వెల్ నోటెడ్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా వాటిల్లో? ఆల్మోస్ట్ తెర మీదకి వచ్చిన సినిమాలు అన్నీ ఉన్నాయి. వెబ్ సిరీస్ చేశాను, షార్ట్ ఫిల్మ్ చేశాను, తర్వాత పెద్ద పిక్చర్లు చేశాను. ఆ తర్వాత చేస్తున్న టైంలో నాకు ఈ బహిర్భూమి రావడం జరిగింది. రైట్, ఎలా అనిపించిందండి విన్నప్పుడు బహిర్భూమి? బహిర్భూమి అనగానే నాకు ఏంటి సార్ టైటిల్, అప్పటికి సెలెక్ట్ చేసుకున్నారు, బాగుంది, ఏం సార్ టైటిల్ ఏంటంటే బహిర్భూమి అన్నారు. నేను కూడా కింద నుంచి అంటే నాటకాలు ఇలాంటి ఓట్ల మీద నుంచే కింద నుంచి వచ్చాను కాబట్టి ఆ బహిర్భూమిలో ఉన్నటువంటి భావం, సారాంశం నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు వేరే వాళ్ళు సిటీలో పెరిగిన వీళ్ళు వెలిగితే దాని యొక్క సారాంశం తెలియదు, బహిర్భూమి సారాంశం తెలియదు అనమాట. బహిర్భూమి అనగానే ఓకే కథ బాగుంటుంది. ఈ కథలో యాక్ట్ చేయడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాక్వర్డ్ సినిమాలన్నింటిలో కూడా మనం నటించడానికి స్కోప్ ఎక్కువ ఉన్న పిక్చర్లు అనమాట ఇలాంటివి. సో అందువల్ల నాకు టైటిల్ చెప్పంగానే కథ అనేది నేను వినలేదు, ఆ టైటిల్లోనే నాకు అర్థమైపోయింది ఇదేదో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకెళ్తున్నారు డైరెక్టర్ గారని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాలో అలా రోల్ వచ్చింది. మీ పాత్ర అండి ఏముండొచ్చు? మీ రోల్ ఏంటి చెప్పగలరా? హీరో గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, నోయల్ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఇది ఎంటర్టైన్ జోన్లో వెళ్తుందా మీ క్యారెక్టర్? ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరు ఖచ్చితంగా సినిమా చూస్తే నవ్వుతారు, నవ్వుకుంటూనే ఉంటారు. నార్మల్గా కూడా మీ షార్ట్ ఫిలిమ్స్ చూస్తుంటాం, అప్పుడు కూడా నవ్వుతుంటాము. దానికంటే ఇంకా నవ్వుతారు. ఎక్కడైతే మీరు యూట్యూబ్లో అక్కడెక్కడ చూసారో దానికంటే మిన్నగా నవ్వుతారు ఈ సినిమాలో. ఐ మీన్ టాయిలెట్కి కూడా పోరు, ఎందుకంటే ఆల్రెడీ బహిర్భూమి చూపించేస్తున్నాం కదా. బహిర్భూమి చూపిస్తుంది, అక్కడ చూసి ఇక్కడ చేసుకుంటారేమో మళ్ళీ. టాయిలెట్కి కూడా పోకుండా బహిర్భూమిలో ఎక్కడ చూపించేస్తాం మేము. సో కథ కూడా బాగా నడుస్తుంది. రైట్, డిఓపి గారికి ఒకసారి. ప్రవీణ్ గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్ అన్ని? అన్నిట్లో మీరు పాల్గొంటున్నారా? అంటే ఆల్మోస్ట్ ప్రమోషన్స్లో? లేదండి, వర్క్ రీత్యా అన్నిట్లో లేను. ఈ నెల్లూరు రావడం వల్ల ఇప్పుడు మీకు దొరికాను అంతే. ఓకే, ప్రవీణ్ గారు అయితే చెప్పండి, మీ వర్క్ ఎలా సాగిందండి? మీ జాబ్ మీరు ఎలా సమర్థవంతంగా చేయగలిగారా? అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా ఈ వర్క్? తప్పకుండా అండి, ఎందుకంటే అందరూ తెలిసిన యాక్టర్లు ఉండడం వల్ల నా పని కొంచెం త్వరగా అయ్యిందండి. మేబీ నా లైటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, నా ట్రాక్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ టైమింగ్ అవ్వచ్చు, తీసుకున్నా సరే యాక్టర్ పాత వాళ్ళు అవడం వల్ల నా కెమెరా ముందుకు వచ్చిన తర్వాత అనుకున్నట్టు ఒకటి కాబట్టి సెకండ్ టేక్లో ఓకే అయిపోవడం వల్ల ఏంటంటే త్వరగా అనుకున్నవన్నీ తీసేయగలిగే టైం మాకు దొరికిందండి. ఓకే, అయితే టోటల్గా ఈ మూవీ గురించి చెప్పండి 2 మాటలు ప్రవీణ్ గారు. ఖచ్చితంగా ఈ సినిమా విలేజ్ ఓరియంటెడ్ అవ్వడం, సస్పెన్స్ అవ్వడం, థ్రిల్లర్ అవ్వడం వల్ల
అన్ని వర్గాలకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. రైట్. అయితే డైరెక్టర్ గారికి ఒకసారి ఇస్తే రామ్ ప్రసాద్ గారు, సాధారణంగా నోయల్ అంటే ఒక హీరో స్టార్డమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు ఈ పల్లెటూర్లలో వీటిల్లో తీసేటప్పుడు ఆయన క్రౌడ్ ఆయన చూడడానికి వచ్చినప్పుడు అంటే ఆయన రియాక్షన్ ఎలా ఉండేదండి? మీరు కంట్రోల్ చేయడం కానీ అలా ఎలా జరిగేది, అది ఎలా సాధ్యమైంది మీకు? యాక్చువల్గా అది పల్లెటూరు వాతావరణంలో అంటే కొన్ని సీన్స్ వరకు వరకే, కానీ బట్ క్రౌడ్ సీన్స్లో కొంచెం ఇబ్బంది అయిందండి. అంటే పల్లెటూరులో తక్కువ షూట్ చేయడం. కొన్నిసార్లు ఒక 50 మెంబర్స్ సరిపోద్ది అనుకుంటే అక్కడ 200 మెంబర్స్ వచ్చేదండి. అప్పుడు క్రౌడ్ కంట్రోల్ కొంచెం ఇబ్బంది అయ్యేది. బట్ ఊర్లో వాళ్ళు కూడా చాలామంది సపోర్ట్ చేశారు, అందువల్ల మేము తీయగలిగాం. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా, రెస్పాన్స్ ఎలా వస్తుంది రామ్ ప్రసాద్ గారు? సూపర్ అండి. ట్రైలర్లో అమేజింగ్ అండి. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ సాంగ్స్ ఆల్రెడీ ముందు 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఆ 4 సాంగ్స్ కూడా జనాలు చాలామంది ఆదరించడం జరిగింది. ఆ సాంగ్స్ రెస్పాన్స్ని బట్టి మేము హిందీ, తమిళ్, తెలుగు, భోజ్పూరి వీటిలో కూడా డబ్ చేయాలని నిర్ణయించుకున్నామండి. మూవీ ఆదరణ చాలా మంచిగా జరుగుతుందండి. రైట్. ఈ లాంగ్వేజెస్ విషయంలో వచ్చినప్పుడు సాధారణంగా డెబ్యూ డైరెక్టర్ కండి ఒక మూవీ తీయాలి, దాన్ని ఒక స్టార్ హీరోని పెట్టి తీసేందుకే చాలా ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. నాకు తెలిసి ఇది మీది ఫస్ట్ మూవీ కదా, మరి మీరు ఫస్ట్ మూవీ డెబ్యూ డైరెక్షన్ చేస్తూ 5 లాంగ్వేజెస్ అనుకుంటాను కదా, ఏవేవి చెప్పారు మీరు ఒకసారి చెప్పండి? తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్పూరి. అది పెద్ద సాహసమే అనుకుంటాను నాకు తెలిసి. అంటే ఎక్స్పెరిమెంట్గా చేశారా లేదంటే కాన్ఫిడెంట్గా చేశారా మీరు? యాక్చువల్గా మూవీ అవుట్పుట్ని బట్టి మారిందండి. మూవీ ఒకసారి మా ప్రొడ్యూసర్ గారు చూసిన తర్వాత సాంగ్స్ ప్లస్ ట్రైలరు, ఈ అప్లాస్ చూసి అక్కడి నుంచి కాల్స్ వచ్చినాయి. మా ప్రొడ్యూసర్ గారికి కానీ మా డిఓపి గారికి కానీ మాకు కానీ కాల్స్ వచ్చాయి. ఓకే, ఎందుకు చేయకూడదు మనం, జనాలు ఆదరిస్తున్నారు, మరి హిందీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, అందువల్ల చేయాల్సి వస్తుంది. ఓకే. అంటే మీకు ఇది ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ ఆల్మోస్ట్ ఎలా సాగిందండి? ఎక్కడన్నా అబ్స్టాకిల్స్ ఏమన్నా వచ్చాయా లేదా సాఫీగా సాగిందా మొత్తం? సాఫీగానే సాగిందని చెప్పాను. యాక్చువల్ ఒక షెడ్యూల్లోనే ఫినిష్ చేసామండి. అదే ఒక షెడ్యూల్లో చేయగలిగారు కదా, ఎలా? దీనికి కారణం అంటే యాక్చువల్గా నా డెబ్యూ ఫస్ట్ టైం అయినా కానీ ప్రవీణ్ గారు, మా డిఓపి ప్రవీణ్ గారు, వాళ్ళు యాక్చువల్గా ఆయన ముందు నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా మూవీస్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ టెక్నికల్గా ఎంత టైంలో తీసుకోవాలో, ఎలా చేసుకోవాలో ప్లాన్ చేయడం మొత్తం అతని వల్ల అయిందండి. ఆ సపోర్ట్తోనే మనం తొందరగా ఫినిష్ చేయగలం. మళ్ళీ యాక్టర్స్ అంటే అందరు సీనియర్ యాక్టర్లు అండి. ఇప్పుడు విజయ రంగరాజు గారు, ఫనీ గారు, జయవాహిని గారు, మళ్ళీ నోయల్ గారు, మా హీరోయిన్ గారు, వీళ్ళంతా ఏంటంటే 1-2 టేక్స్లోనే అర్థం చేసుకొని తొందరగా చేసేయడం వల్ల ఇది జరిగిందండి. రైట్. మూవీలో ఏమన్నా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా? రొమాంటిక్ సీన్స్ అంటే రొమాంటిక్ సీన్స్ ఏమి ఉండవండి. చిత్రం సీన్ గారి 1-2 ఉంటాయి. కాదు రాంప్రసాద్ గారు, 1-2 మినహా పెద్దగా రొమాంటిక్ సీన్స్ ఏం లేవంటారు. అంటే ఫస్ట్ మూవీ కదా, మీరు డైరెక్ట్ చేయడంలో కానీ లేదా హీరోయిన్ దాన్ని పండించడంలో కానీ ఎలా, వాళ్ళు ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లేదు, మీరు ఏమన్నా జరిగిందా లేదా అంతా యాజ్ యూజువల్గా జరిగిందంటారా? యాజ్ యూజువల్ అంటే సీనియర్లు అంటే నోయల్ గారు చాలా మంచివారండి, బాగా అర్థం చేసుకుంటారు. అంటే నా డెబ్యూ కాబట్టి ఆయన బాగా సపోర్టింగ్ ఇచ్చారు, నేను చెప్పింది అర్థం చేసుకోవడం. అట్లా సీనియర్ యాక్టర్లు అందరూ కూడా, హీరోయిన్ కూడా, అమ్మాయి కూడా ఆల్రెడీ 3-4 సినిమాలు చేసింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఉపయోగపడింది. రైట్. ఫైనల్గా మూవీ గురించి ఒక 2 మాటలు ప్రేక్షకులకు చెప్పండి. ఏ సినిమా తీసినా కానీ అది మీ ప్రేక్షకుల కోసమే తీస్తామండి. సినిమా బాగుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆదరించండి. థియేటర్లో చూసి అది డిసైడ్ అవ్వండి. మొబైల్లో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో కాకుండా ముందు థియేటర్లో చూడండి. చిన్న ప్రొడ్యూసర్లు కానివ్వండి, నెక్స్ట్ సినిమాలు తీయడానికి ముందుకు రావాలంటే మనం థియేటర్కి రావాలండి. అక్టోబర్ 4న మన సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ దసరా కానుకగా అందరూ కూడా వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి? 50+ థియేటర్స్ అనుకుంటున్నామండి. ఇంకా ఆదరణ బట్టి దాన్ని పెంచడం జరుగుతుంది. ఓకే. రితికా గారు చెప్పండి, మీరు ఇబ్బంది పడ్డ సీన్ ఏమన్నా ఉందా మొత్తం సినిమాలు, లేదా గతంలో చేసిన సినిమాల వల్ల ఎక్స్పీరియన్స్ వల్ల ఈజీగా సాగిపోయిందంటారు? ఈజీగానే చేశాను. బట్ ఏంటంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చేయడం వేరు, మన సొంత ఊర్లో పుట్టి పెరిగిన ఊర్లో షూటింగ్ చేయడం వేరు. ఒక సీను అదే ఒక కాలువ గట్టు మీద ఒక చిన్న స్తంభం మీద ఒక సీన్ చేయడం జరిగిందనమాట. అక్కడ ఇబ్బంది పడ్డాను కొంచెం కాదు, ఊరోళ్ళంతా చూస్తున్నారు చుట్టూ, నాకు కొంచెం సిగ్గేసింది అనమాట సీన్ చేసేటప్పుడు. అక్కడ షై ఫీల్ అయ్యాను బాగా. మిగతాదంతా నార్మల్గా రైట్ యాజ్ యూజువల్. గతంలో మీరు వెబ్ సిరీస్ ఏమన్నా చేస్తున్నారా? వెబ్ సిరీస్ ఏం చేయలేదండి. చేయాలన్నా అంటే ఎప్పుడన్నా అనిపించిందా మూవీస్ చేసే ముందు వెబ్ సిరీస్ చేసి మూవీస్లోకి వెళ్దాం, అలా ఏమన్నా థాట్ వచ్చిందా ఎప్పుడన్నా?
లేదండి, షార్ట్ ఫిలిం చేశాను మన నెల్లూరు పోలీసు వాళ్ళతో కలిసి. ఫస్ట్ నా షార్ట్ ఫిలిము దిశ మీద ఒక షార్ట్ ఫిలిం చేశాను బాబీ సార్తో. ఆ తర్వాత ఇంకొక షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. తర్వాత డైరెక్ట్ మూవీస్ చేయడం జరిగిందండి. నేను కీర్తన అనే మూవీ, తర్వాత వార్డ్ నెంబర్ 54, తర్వాత కావేరి, ఈ సినిమాలు చేయడం జరిగింది. ఒకసారి సునీల్ గారికి ఇస్తే మూవీ గురించి ఒక 2 మాటలు సార్. చెప్పాలని మీ స్టైల్లో. అయ్యో సరే, ఇప్పుడు చంద్రబాబు ఏదైనా ఇప్పుడు రజనీకాంత్ ట్రెండ్లో ఉన్నారు ఆయన. అయ్యో చిచ్చి అదే లేదు. రజనీకాంత్ చెప్తే ఎలా చెప్తారు? ఒక్కసారి సునీల్ గారు మా కోసం ఒక్కసారి, ఎందుకంటే ఈ మధ్య రజనీకాంత్ గారు టాలీవుడ్కు రావడం వెళ్ళడం ఎక్కువ జరుగుతుంది ఈవెంట్స్కు. ఒకసారి. లేదండి, నేను ఆయన బాడీ లాంగ్వేజ్ని ఉపయోగపెడతాను కానీ. అవును, వాయిస్ కొంచెం సాధారణంగా స్పీడ్గా ఉంటుంది కదండి. అయితే స్పీడ్ ఉంటుంది. ఆయన వాయిస్ ఏంటంటే క్యారే సో ఆ డెప్త్లో ఉంటుందన్నమాట. సో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన స్పీడ్ కానీ, బాడీ లాంగ్వేజ్ పట్టుకున్నా కానీ వాయిస్ అంటే మనకు తెలిసినంతట్లో ఏంటంటే మిమిక్రీ చేస్తుంటారు అందరూ. సో అందరూ వాయిస్ని పట్టుకోలేరు. కొన్ని ఏంటంటే డెప్త్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఎస్పెషల్లీ చంద్రబాబు గారిని తీసుకున్నాం అనుకోండి, ఆ వాయిస్ చెప్తాం అనుకోండి. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే మీ అందరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు ఏంటంటే ఇదే మాదిరిగా సినిమా చూడాలి. అక్టోబర్ 4 రిలీజ్ అవుతుంది. మీరు అందరూ పోయి సినిమా చూస్తేనే మేము ఇంకా ముందుకెళ్తాం. జై జన్మభూమి. వెళ్ళొస్తాను. బహిర్భూమి. ఒక్కసారి బాలయ్య గారు చెప్తే ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఈ వాయిస్ ఉంది కదండి బాబు గారిది, ఇదే వాయిస్కి మళ్ళీ బాలకృష్ణ గారిది టచ్ అవుతుంది. అంటే అదే మీడియంలోనే వెళ్తుంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సినిమాలు చేయడం జరిగింది. ఇదే బహిర్భూమి కూడా అక్టోబర్ 4వ తేదీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు అందరూ ప్రేక్షకులు ఆదర అభిమానాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తాను. సో అంటే ఆ వాయిస్ ఈ వాయిస్ అన్నీ అలాగే ఒకే మీడియంలో వెళ్తూ ఉంటాయి అనమాట. అందువల్ల ఏంటంటే కొన్ని వాయిస్ని ప్రతి ఒక్కరు అన్నీ చేయలేరు. ఇప్పుడు ఆయన సుధాకర్ గారు ఉన్నారు. అబ్బో నీ అబ్బా చెడుగుడు ఆడిచ్చేస్తున్నాడు అబ్బో. అది అట్లా అది ఒకటి. ఇప్పుడు మన ఇంకా జగన్ గారిది అంటే మామూలుగా ఇంకా మీరు ఆవాహించేసుకున్నారు జగన్ గారిని. అదేనండి. మీరందరూ చూడాల్సినటువంటి ప్రక్రియ బహిర్భూమి వచ్చే నెల 4వ తేదీ రిలీజ్ అవుతా ఉంది. మీరందరూ కూడా చూసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బహిర్భూమి సభ్యులకు ఆహ్వానం పలుకుతారని వెళ్ళొషనక వెళ్ళొష చెల్లి వెళ్ళొష ఫ్యాన్ అక్క ఫ్యాన్ అమ్మా అన్నట్టు ఈ మధ్య ఫ్యాన్ అని చెప్తే బయట థ్యాంక్ యూ జగనన్న. ఓకే, మీ అందరినీ ఏం చేసినా కూడా అండి, డ్రామాలైనా మిమిక్రీ అయినా సినిమా అయినా ఎనీథింగ్ ఏదైనా సరే మిమ్మల్ని నవ్వించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేసేటువంటిది కాదు. మీరు ఎన్ని మాట్లాడినా మిమ్మల్ని నవ్వించడానికే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలు అర్థం చేసుకుంటారులేండి. ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలామంది కామెంట్లు పెడుతున్నారు. సో మిమ్మల్ని అంటే ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరిని మాట్లాడరండి. సో నవ్వించే ప్రయత్నం. అక్టోబర్ 4 మా బహిర్భూమి సినిమా రిలీజ్ అవుతుంది. ఒక మంచి కథ చెప్పబోతున్నాం. ఖచ్చితంగా అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ రావినోత్తల. రైట్, హీరోయిన్ గారి మాటల్లో. హాయ్ అండి, నేను మీరిష్తాని. అక్టోబర్ 4న బహిర్భూమి అనే మూవీ మీ అభిమాన థియేటర్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరూ మా మూవీని చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకు చూడాలంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి మా మూవీలో. మేము ప్రతి ఒక్కరు మా మూవీ చూసి నవ్వుకుంటారు. ఇంకా సస్పెన్స్, థ్రిల్లర్స్ అన్నీ కలగలిపి మా మూవీలో ఉంటాయి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి మూవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 4వ తేదీన బహిర్భూమి సినిమా మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు రాబోతుంది. మేము నచ్చి మెచ్చి మీ అందరికీ నచ్చుతుందనే ధైర్యంతో తీసిన సినిమా బహిర్భూమి. అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ బహిర్భూమి అట్ 4th October. థ్యాంక్ యూ. మనం ఇప్పుడే మాట్లాడుకున్నట్టు అక్టోబర్ 4th ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. 5 లాంగ్వేజెస్లో టోటల్గా ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. కాబట్టి వీళ్ళకి మరోసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, తప్పకుండా చూస్తామండి. ఎందుకు చూడడం.
మీరు ఖచ్చితంగా మా సినిమా చూడాలి. షూర్గా అండి, మీదే షూర్గా అండి, షూర్గా చూస్తాము. మా ఛానల్ రివ్యూ కూడా ఇస్తాము, జెన్యూన్ రివ్యూ ఇస్తాము. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సార్, లవ్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ సునీల్ రావినతల. ఎన్ టైమ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి, షేర్ చేయండి. ఇంకా బోల్డెన్ని వీడియోస్ మీ దగ్గరికి తీసుకురావడానికి మా యాంకర్ గారు ఎప్పుడు నిరంతరం శ్రమిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేయండి.